తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే ఉమా గారు. నమస్తే అండి. అనురాధ నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే అసలు ఈ నక్షత్రం ఏ విధంగా ఉంటుంది అంటారు? అండ్ దాంతోపాటు ఈ నక్షత్రంలో పుట్టిన 1-2 పాదాల వారికి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఏ విషయాల్లో పర్టికులర్గా వీళ్ళు జాగ్రత్తలు వహించాలి అంటారు? అనురాధ నక్షత్రము శని నక్షత్రం అండి. వృశ్చిక రాశిలో 3.20 డిగ్రీల దగ్గర నుంచి 16.40 డిగ్రీల దాకా ఉండేటువంటి చంద్రుడు సంచరిస్తున్నప్పుడు ఎవరు జన్మించినా అనురాధ నక్షత్రం కింద పరిగణించబడతారు. అయితే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేక మాది జన్మ నక్షత్రం అనురాధ అవునా కాదా అని తెలియాలంటే నా, నీ, ను, నే అనేటువంటి అక్షరాల మీద కనుక మీ పేరు ప్రారంభం అయితే తప్పకుండా వాళ్ళది అనురాధ నక్షత్రము వృశ్చిక రాశి. అయితే ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా శని యొక్క కారకత్వం ఉండడం వల్ల ఆర్గనైజ్డ్ స్కిల్స్ అండి, అంటే ఏదైనా సరే చాలా మంచి ఈవెంట్ఫుల్గా మంచి అందంగా చేయగలరు. అనురాధ నక్షత్రంలో చాలా క్యాపబుల్, కానీ వాళ్ళ యొక్క ఆలోచన అది మాత్రము ఆ పై స్థాయిలోకి ఉండదు. చాలు సంతృప్తి, చాలే కానీ జీవితాంతం పోరాటం చేస్తూ బతుకుతూ ఉంటారు. ప్రతినిత్యము పోరాటం చేయాల్సిందే. వాళ్ళ యొక్క డైలీ రొటీన్లో కష్టపడాలి. ఆ రకంగానే ఉంటుంది. డైలీ ఎంత డబ్బున్న వాళ్ళైనా అనురాధ నక్షత్రం వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే ఇక ప్రస్తుతం 2025 గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అండి, ప్రస్తుతానికి అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఈ యొక్క అనురాధ నక్షత్రానికి నడుస్తుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో గురుడు నడుస్తున్నాడు. సో ఈ కారణం వల్ల పెద్దగా మార్పులేమీ లేవు. అనురాధ నక్షత్రానికి మార్చి 30 దాకా పెద్దగా మార్పులేమీ ఉండవు. ఎందుకంటే ఉన్న రీతిలోనే ఇప్పుడు పెద్దగా కలిసి వచ్చేది, పనులన్నీ దిగ్విజయంగా అయ్యేటువంటి రోజులు కాదు వీళ్ళకి. కాస్త డౌన్ఫాల్ అని చెప్పాలి అనురాధ నక్షత్రం వాళ్ళకి. అదేవిధంగా మార్చి 30 తరువాత అర్ధాశ్రమ శని దోషం వెళ్ళిపోబోతుందండి వీళ్ళకి. 4వ స్థానంలోంచి శని వెళ్ళిపోబోతున్నాడు. అదేవిధంగా వీళ్ళకి అష్టమంలో గురుడు స్టార్ట్ అవుతున్నాడు. సో ఎప్పుడైతే 8th హౌస్లోకి గురుడు మే 15వ తారీఖు తర్వాత వస్తున్నాడో వీళ్ళకి ఆర్థిక నష్టాలు ఉంటాయి. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఏదైతే ఇబ్బంది పడ్డారో దానికి తగినట్టుగానే మార్చి 30 మే 15 తర్వాత నుంచి కూడా ఈ ఇబ్బందులు అనేవి కనబడతాయి. అష్టమంలో గురుడు వచ్చిన తర్వాత అవమానపడ్డము, డబ్బు నిలబడకపోవడము, తర్వాత వ్యాపారంలో నష్టాలు రావడము, ధన సంబంధిత విషయాలు ఉద్యోగమైనా ఏదైనా సరే అన్నిట్లోనూ నష్టం కలగడము, ఏదో సంథింగ్ ఒక వెలితి కనబడము. ఖచ్చితంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఉద్యోగాన్ని కూడా వదిలేసే సూచనలు ఎక్కువ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు 2025లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ మే 15 తరువాత నుంచి అక్టోబర్ దాకా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరలా అక్టోబర్ నెలలో ఎప్పుడైతే గురుడు కర్కాటక రాశిలోకి వస్తాడో అప్పుడు ఈ యొక్క అనురాధ నక్షత్రం వాళ్ళకి అదృష్టం పడుతుందని చెప్పాలి. భాగ్యస్థానంలోకి గురుడు వస్తాడు కాబట్టి చేతి నిండా డబ్బు ఉంటుంది, పని ఉంటుంది. అదేవిధంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎవరైతే అవమానించారో వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పే రోజులు వస్తాయి. కాబట్టి 2025 విశ్వావసునామ సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత నుంచి అక్టోబర్ దాకా వీళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ఆరోగ్య సమస్యల విషయంలో కూడా అండి. ఓకే. తర్వాత సంతానప్రదమైన విషయంలో ఎవరైతే అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రెగ్నెన్సీకి దగ్గరలో ఉన్నారో, అంటే ఆల్రెడీ కన్సీవ్ అయ్యి మనసులో ఉన్నారో, వాళ్ళ సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మే 15 తర్వాత అష్టమ గురుడు వచ్చిందో సంతానాన్ని ఇబ్బంది చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త. వివాహము ఎవరైతే మే 15 నుంచి అక్టోబర్ లోపు వివాహం పెట్టుకుంటారో వాళ్ళకి వివాహం విషయంలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అక్టోబర్ దాటిన తర్వాత వివాహ ప్రయత్నాలన్నీ కూడా చేసుకుంటే చాలా అనురాధ నక్షత్రం వాళ్ళకి వివాహం కాలేదనుకున్న వాళ్ళకి కూడా భాగ్యస్థానంలోకి గురుడు వచ్చిన తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు వివాహం నిశ్చయం అయిపోతుంది. ఓకే. కాబట్టి ఏదైనా సరే అక్టోబర్ దాకా చాలా వేచి ఉండాలి. సో వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. 2025లో అనురాధ నక్షత్రం వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. మిక్స్డ్గా ఉండే అవకాశం మిక్స్డ్గా ఉంటుంది. వృశ్చిక రాశి కాబట్టి అంటే కంపేర్ చేస్తే అన్ని రాశుల మీద వృశ్చిక రాశి వాళ్ళకి కాస్త మిక్స్డ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా పడిన అర్ధాశ్రమ శని దోషం వల్ల ఇబ్బందులు ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి 2025లో మాత్రమే ఇబ్బందులు ఉంటాయి. మరలా వచ్చేసి మీకు 2026 నుంచి వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే అష్టమ గురుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే. సో ఎలా లేదన్నా 2025లో వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే అనురాధ నక్షత్రం వాళ్ళు పుట్టడమే వాళ్ళకి ఏ దోషం ఉండదండి. నక్షత్ర దోషం అనురాధ నక్షత్రానికి వర్తించదు. కాబట్టి వీళ్ళకి దోషరహితమైన నక్షత్రం ఇది. దీంతోపాటు 2025లో గురుబలం ఒకటి లేదు, శని యొక్క అనుగ్రహం కూడా లేదు. కాబట్టి ప్రతి గురువారము గోసేవ చేయాలి.
లేదా ప్రతి గురువారము శనగలు తీసుకుని, ఒక కేజింపావు శనగలు తీసుకుని, ఒక ఎర్రగుడ్డలో మూట కట్టి, లేదా తెల్లని వస్త్రంలో, పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి, అది గురువారం నాడు ఏదైనా గుళ్ళో దానంగా ఇచ్చేసేయండి. కేజింపావు శనగలు లేదా శనగపప్పుని ఎవరికైనా, లేకపోతే ఏదైనా సరే భోజనము గురువారం నాడు పేదవాళ్ళకి ఎవరికైనా భోజనం పెట్టినా, లేదా శునకాలకి, కుక్కలకి ఏదైనా బిస్కెట్లు కానీ గురువారం నాడు. సో ఇలాంటివి చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. గోసేవ చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. తర్వాత గోవుకి, ఆవుకి శనగలు పెట్టడం వల్ల గురుబలం పెరుగుతుంది. తర్వాత దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల ఎక్కువగా గురుబలం పెరుగుతుంది. తరువాత శివారాధన చేయడం వల్ల, ఇవన్నీ కూడా ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి చాలా అవసరం అండి. 2025లో శివారాధన ఎక్కువగా చేస్తే ఎవరితోనూ మాట పడాల్సిన అవసరం ఉండదు. ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం ఉండదు. డబ్బు పరంగా ఇబ్బందులు తగ్గుతాయి. శివారాధన ఇంట్లోనే ఒక చిన్న స్ఫటికలింగం పెట్టుకుని ప్రతినిత్యము శివారాధన అభిషేకం చేయడము ఆవు పాలతో వాటితో చేస్తూ ఉంటే చాలా మంచిది. నానబెట్టిన శనగలు లేదా ఉడకబెట్టిన శనగలు నైవేద్యంగా పెట్టడము శివుడికి, ఇవన్నీ చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది వెంటనే. తర్వాత కనక పుష్యరాగం అనేటువంటి ఒక ఉంగరం ఉంటుంది, జాతిరత్నము. అది ధరించడం వల్ల అనురాధ నక్షత్రం వాళ్ళకి 2025లో చాలా బాగుంటుంది. సో మీరు అన్నట్టుగానే ప్రతి నక్షత్రం వారికి కూడా గురుస్థానం అనేది బాగున్నప్పుడు మాత్రమే ఆర్థిక విషయాల్లో ఎస్పెషల్లీ కలిసి వచ్చే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా గురుబలం ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఎవరికైతే శని ప్రభావం ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, లేదంటే గురు ప్రభావం మాకు లేదు, ఫినాన్షియల్స్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అనుకునే వాళ్ళందరూ కూడా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, లేదా పూజలు చేయించుకోవాలనుకున్నా ఏ విధంగా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటారు? అండ్ అంతర్గత జాతకం ఏ విధంగా చూపించుకోవాలి అంటారు? తప్పకుండా అండి. కింద మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కావాలి తప్పకుండా. ఇవన్నీ ఉంటే మీ జీవితాన్ని ఎగ్జాక్ట్గా షూర్ షార్ట్గా ప్రిడిక్ట్ చేయొచ్చు. దాన్ని బట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఏ పరిహారం ఆచరిస్తే మీరు సక్సెస్ వస్తుంది అని చెప్పి, ఏ దేవతారాధన చేస్తే బాగుంటుందో కూడా నిర్ణయించవచ్చు. కాబట్టి తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. ఓకే. సో ఎవరైనా సరే మా ఈ వీడియోస్ కనుక చూస్తూ ఉంటే అంతర్గత జాతకం బట్టే మిగతాదంతా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి అంతర్గత జాతకం చూపించుకోవాలి అనుకున్నా, లేదా పూజలు చేయించుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.